11వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోత్థవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. ఆహార విహారాదులయందును ఆసన శయనాదులయందును పరిహాసమునకై నేను నిన్ను ఏకాంతమందు గాని 10 మందిలో గాని అగౌరవము లేక చుల్కన చేసి ఉండవచ్చును. అనంత అట్టి అవజ్ఞల అన్నింటికి నేనిప్పుడు క్షమాపణ వేడుకుంటున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యచ్చ గురుర్ఘరీయాన్ నత్వచ్చమోస్యభ్యధికః కుతోన్యః లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. నిరుపమాన ప్రభావుడా, స్థానవజంగమాత్మకమగు ఈ జగమునకు నీవు తండ్రివి. నీవందరికి నీ ఆరాధ్యుడవు, గురువుడవు, అత్యధికుడవు. ఈ 3 లోకములయందు నీకు సముఖుడే లేడన్నచో అధికుడు మరొక్కడు లేడక్కడ. తస్మాత్ ప్రణమ్య ప్రణిధానకాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవశోఢుం. కావున దేవా, నీకు వినమ్రుడనై వంగి మ్రొక్కి ప్రభువును సోత్రాత్ముడరుగు అగు నిన్ను ప్రసన్నుడవు కమ్మని ప్రార్థించుచున్నాను. తండ్రి కుమారుని యొక్కను, మిత్రుని స్నేహితుని యొక్కను, ప్రియుడు ప్రియురాలి యొక్కయు పొరపాట్లను సైరించుచున్నట్లు నీవు నా తప్పులను మన్నింప వేడుదును. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. దేవదేవా, జగదాధార, ఇది వరకు కనీ విని ఎరుగని అపూర్వ దృశ్యమును చూచి సంతసించితిని. భయముచే నామముల అలజడి చెందుతున్నది. కావున నా యందు ప్రసన్నుడువై నీ పూర్వరూపమునకు చూపుము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. సహస్రబాహుడవగు ఓ విశ్వరూప, నిన్ను తలపై కిరీటము, చేతులయందు శంఖచక్రాది ఆయుధములను గల నీ మానుష రూపంలో చూడగోరుచున్నాను. కాన నీవా చతుర్భుజ రూపుడు కలవాడవు కమ్ము. శ్రీకృష్ణుడు జనన మందముగానే తల్లిదండ్రులకు చతుర్భుజ రూపుడై దర్శనమొసంగి పిమ్మట ఆ రూపమును ఉపసంహరించి సామాన్య మానవ బాలకుని వలె 2 చేతులతోనే ఉండెను. కానీ అవసరమును బట్టి అప్పుడప్పుడు చతుర్భుజములను దాల్చినట్లు భాగవతమందు కానగును. శిశుఘాతకుడైన అశ్వత్థామను చంపుదు అని భీష్ముని విజృంభింప కృష్ణుడు చతుర్భుజుడై అతనిని వారించెను. రుక్మిణీదేవిని నర్మోక్తుడిలా ఆడినప్పుడు మూర్ఛిల్లగా చతుర్భుజుడై ఆమెకు ఉపచారములు సల్పెను. అర్జునునకు కృష్ణునకు గల అతి సన్నిహిత సంబంధముచే అర్జున అనేక ప్రసంగముల యందు కృష్ణుడు తన చతుర్భుజ రూపమును చూపి ఉండవచ్చును. కనుకనే అర్జునుడు ఆ రూపముతో మిక్కిలి పరిచయము కలిగినట్లు నీ చతుర్భుజ రూపంలో అని పలుకుచున్నాడు. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవ తార్జుననేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాధ్యం యన్మే త్వద్దధ్యేన
న దృష్టపూర్వం. భగవానుడు చెప్పెను, అర్జున, నేను నీ యందు ప్రసన్నుడనై నీకు నా యోగ మహిమ వలన సత్కృష్టము, తేజోమయమును, అనంతమును, ఆద్యమును నీవు తక్క ఇతరులెవరును నిందకు పూర్వము కాంచబడినదగు విశ్వరూపమును చూపించితిని. నవేదయజ్ఞాధ్యయై నరదనైః న చక్రియార్భిన్న తపోభిరుగ్రైః. ఏవం విశ్వస్యఖ్యాహం నృలోకే దృష్ట్వం త్వా న ధన్యేన కురు ప్రవీరా. కురుశ్రేష్ఠ, ఈ మానవలోకమందు నీవు తక్క ఇతరులెవ్వరును ఇట్టి రూపమును నన్ను వేదాధ్యాయముల వలన గాని, యజ్ఞ యాగాదుల క్రతువుల వలన గాని, దాన ధర్మము వలన గాని, సత్కర్మ చర్యల చరణ వలన గాని, కఠిన తపస్సు వలన గాని చూడజాలరు. మాతే వ్యథా మా చ విమూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమీదృష్మా మేదం వ్యపేతభిః ప్రీతమానః పునస్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. భయంకరమగున ఈ రూపమును గాంచి దిగులు చెందకమును, దిగ్భయమును నందకము. భయమును వదిలి సంతుష్ట స్వాంతములతో నా ఈ మామూలు రూపమును అవలోకింపుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్య స్వకం రూపం దర్శనయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు అనెను, వాసుదేవుడిట్లు అర్జునుడితో పలికి నిజరూపమును కనబరిచెను. ఆ మహాత్ముడు సౌమ్య రూపమును ధరించి భయభ్రాంతులగు అతన్ని నేను ఓదార్చెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. అర్జునుడు చెప్పెను, జనార్దన, ఈ సౌమ్యమగు నీ మానుష రూపమును చూచి ఇప్పుడు ప్రాణములు కుదుటపడినవి, స్వస్థచిందుట చిత్తుడనైతిని. శ్రీభగవానువాచ సుధుర్ధర్మమిదం రూపం దృష్టవానసి యన్మనా యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః.